చింతించకుడు గాని మీ ప్రార్థన విన్నపముల్ని స్తుతి కృతజ్ఞతతో దేవుని దగ్గర తీసుకెళ్ళండి అయ్యా. చింతించద్దు, ప్రార్థన చేయి. సంగమా, ప్రార్థన చేస్తున్నావా? నీ పోరాటంలో ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాసమైన డాలు చేత అపవాది అగ్ని బాణాలని అణిచి వేస్తామంట. రావన్న ఛాలెంజ్ దేవుడు అవ్వలే, రావన్న గ్యారంటీ దేవుడు అవ్వలే, రావని పౌలు రాయలే. అక్కడ వస్తాయి, పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టములు వస్తాయి, అపాయాలు వస్తాయి. కానీ వాటన్నిటి నుండి దేవుడు నేను తప్పిస్తానికి దేవుడు నీకేమిచ్చాడంటే ఇదిగో విశ్వాసం అనే డాల్ని ఇచ్చాడు. వాడు అగ్ని బాణాలని అణిచివేయి. నువ్వు అణిచి వేస్తానికి అవకాశం ఉంది. నువ్వు అణిచి వెయ్యాలని ప్రభు కోరుతున్నాడు. అణిచివేయకుండా ప్రభు నాకు ఈ బాణం తగిలింది ప్రభు అంటే అది నీ తప్పు. అందుకే చెప్పాను, 6 భాగములు సర్వాంగ కవచంలో ఉన్న 7వది నిలిచి ప్రార్థన చేయి. అన్ని రకాల ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా ప్రార్థన. ఇదిగో మన బలహీనతలు ఎరుగున్నవాడు మన పక్షాన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన. ఇదిగో నీ జీవితంలో ప్రార్థన ఉందా?